హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఈ కజ్జికాయలకి కావాల్సినవి: 1 కప్పు పల్లీలు, అరకప్పు నువ్వులు, 3 యాలకులు, 2 ఎండు కొబ్బరి చిప్పలు, 2.5 కప్పుల పంచదార. ఇక్కడ స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునేవారు 1/4 కప్పు పంచదార ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ, గోధుమ నూక అని కూడా అంటారు ఈ రవ్వని. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసాను. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే బాగుంటుంది, లేదంటే మాడిపోతాయి. ఈ పల్లీలు వేగడానికి చాలా టైం పడుతుందండి. ఇక్కడ నేను ఎక్కువగా చూపించలేదు. ఈ పల్లీలు వేగిపోతే ఈ విధంగా తొక్క అనేది వచ్చేస్తుందండి. వేగిపోయాయి, ఇవి చల్లార్చుకోవాలి. ఇక్కడ 2 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను కదండి, వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అంటే గరుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఆ కడాయిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఈ కడాయిలోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసేసానండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 1 స్పూను నెయ్యి వేసాను. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, రంగు మారిపోయింది, వేగిపోయింది. ఇంకా ఇది కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు నువ్వులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఈ నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నువ్వులు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు చల్లారిపోయాయి కాబట్టి వీటిని తొక్క తీసేస్తున్నానండి. తొక్క అస్సలు లేకుండా చక్కగా నీట్గా తీసేసాను ఈ విధంగా. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. చూడండి, బరకగా చేసుకోవాలి. ఈ పల్లీలు గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ అనేది కంటిన్యూగా ఆన్ చేయకండి. 1 నిమిషం ఆగుతూ గ్రైండ్ చేయండి. అప్పుడు ఈ పల్లీలు అనేది ముద్దగా రాదు, కొద్దిగా పౌడర్ లాగా వస్తుంది. అప్పుడు పంచదార 2.5 కప్పులు తీసుకున్నాను. కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే 1/4 కప్పు వేసుకోవచ్చండి. ఈ పంచదార లావుగా ఉంది కాబట్టి నేను ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. ఇందులో 3 యాలకులు వేసానండి. ఈ పంచదార లావుగా ఉంది కాబట్టి గరుకుగా చేస్తున్నానండి. అదే సన్నగా ఉన్న పంచదార అయితే మీరు గ్రైండ్ చేసుకునే అవసరం లేదు, మిక్సీ చేయకపోయినా పర్వాలేదు. ఎండు కొబ్బరి అలాగే పల్లీలు వేసాను కదండి, ఇప్పుడు పంచదార కూడా వేసేసాను. అలాగే ఇప్పుడు నువ్వులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, గరుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఇందులో బొంబాయి రవ్వ వేసానండి. బొంబాయి రవ్వ అంటే కొందరు సూజీ రవ్వ అంటారు, అలాగే గోధుమ నూక అని కూడా అంటారు. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది, రంగు కూడా మారింది. ఇది కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ కూడా ఇందులోనే వేసానండి, అందుకని ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కూడా విడివిడిగా గ్రైండ్ చేసుకొని వేసాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పొడులు అనేది బాగా కలుపుకోవాలి, అప్పుడే పంచదార అనేది మొత్తం కలుస్తుంది. అన్నీ కూడా ఉండలుగా ఉన్నా కూడా అన్నిటినీ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్గా ఉంటాయి ఈ కజ్జికాయలు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేస్తున్నానండి, మూత పెట్టేసుకొని. ఇప్పుడు అన్నీ ఒకే కప్పు లాంటి దాంతోనే తీసుకున్నానండి, ఏవైనా మెజర్మెంట్స్. ఇక్కడ 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చండి. ఈ పిండిలోకి 1/4 స్పూను ఉప్పు వేసాను, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసానండి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా వాటర్ అనేది వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్గా కలుపుకోండి. అలా అని బాగా సాఫ్ట్గా కాదండి, కొద్దిగా గట్టిగా ఉంటేనే పిండి అనేది మనకి ఎక్కువసేపు బాగుంటుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పులోకి 2 స్పూన్ల మైదా పిండి వేసాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, ఇక్కడ చూపించిన విధంగా. ఇక్కడ 10 నిమిషాల తర్వాత పిండి అనేది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చపాతీ పీట తీసుకున్నానండి. ఈ చపాతీ పీట మీద
పిండి ముద్ద పెట్టేసుకొని దాన్ని ఒక పెద్ద చపాతీలాగా పాముకోవాలి. పొడిపిండి అనేది వేస్తూ చపాతీలాగా చేస్తున్నానండి. అలా వేయడం వల్ల చాలా తొందరగా అవుతుంది. ఇప్పుడు నేను కజ్జికాయలు అచ్చండి. ఈ కజ్జికాయలు అచ్చు కన్నా పెద్ద సైజు గిన్నె తీసుకున్నాను. అయితే నాకు 3 పూరీలాగా వచ్చాయండి ఒక చపాతీకి. ఇలా అయితే ఒకేసారి ఎక్కువగా వస్తాయని నేను ఇలా చేశానండి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే మాత్రం ఒక్కొక్కటిగా సింగిల్ పూరీలాగా చేసేసుకోండి. ఈ కజ్జికాయ అచ్చు తీసుకొని దాంట్లో పూరీ పెట్టేసుకొని ఇప్పుడు అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టుకొని ఇప్పుడు ఒక పేస్ట్ లాగా తయారు చేసాం కదండి మైదా పిండి, దాన్ని అంచులకి రాసుకోవాలి. ఇది అంచులకి రాసుకోవడం వల్ల కజ్జికాయ అనేది విడిపోకుండా ఉంటుంది. అంచులకి పిండి రాసిన తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసేయండి. అప్పుడు కజ్జికాయ అనేది విడిపోదు. కజ్జికాయ అనేది అచ్చుకు అంటుకోలేదండి. ఒకవేళ అంటుకుంటే ఆయిల్ రాయండి, లేదంటే కొద్దిగా పొడిపిండి అయినా అచ్చుకి జల్లుకోవాలండి, అప్పుడు అంటుకోదు. పిండి అనేది మెత్తగా ఉంటేనే అంటుకుంటుందండి. కజ్జికాయల అచ్చు లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పూరీ మీద ఈ మిశ్రమాన్ని వేసేసి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ ఉంది కదండి, దాన్ని అంచులకు రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్కి తిప్పేసానండి. డిజైన్ కోసం ఇలా పెడుతున్నానండి స్పూన్ తోటి. వేయకూడదండి, ఒక సైడ్కి వేస్తేనే ఈజీగా మనకి తిప్పడానికి బాగుంటుందండి. చూడండి కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలాగా చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే కజ్జికాయల అచ్చు కన్నా పెద్ద సైజు తీసుకోవాలి పూరీ అనేది. ఈ పూరీని ఈ కజ్జికాయ అచ్చు మీద వేసిన తర్వాత ఇలా లోతుగా అనుకోవాలి. అప్పుడే మనకి ఈ మిశ్రమం అనేది బాగా పడుతుంది. ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇందాకలాగే మైదాపిండి పేస్ట్ రాసేసి అంటించేసానండి. ఇప్పుడు గట్టిగా నొక్కేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈజీగా వచ్చేసింది. ఈ విధంగా నేను అన్ని కజ్జికాయలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత బాగా హీట్గా ఉందంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడైతే ఆయిల్ అనేది నార్మల్గా వేడిగా ఉందండి, అందుకని నేను మీడియం ఫ్లేమ్ అయితే పెట్టలేదు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కజ్జికాయలు వేసేసాను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తిప్పుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి, ఎందుకంటే ఆయిల్ వేడెక్కింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా నేను ఒక్కొక్క దాన్ని తిప్పుతూ ఫ్రై చేసేసాను. మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయండి. ఇక్కడ చూడండి రంగు చక్కగా మారిపోయాయి. ఇప్పుడు తీసేసుకోవచ్చండి. మిగిలిన కజ్జికాయలు కూడా ఇలాగే చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ కజ్జికాయల్లో పెట్టిన మిశ్రమం ఉంది కదండి, పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వుల మిశ్రమం, అది ఒకవేళ మిగిలిన 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 10 కజ్జికాయలకు సరిపడ పొడిని స్టోర్ చేసుకుంటున్నాను. చాలా రుచికరమైన కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయడం వలన నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది.